హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్. నా పేరు సునంద. ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నటువంటి టాపిక్ డిఫమేషన్ కి సంబంధించి పరువు నష్టం గురించి అనమాట. సో రీసెంట్ గా ఒక కేసు సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు ఆ పర్టికులర్ కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది డిఫమేషన్ గురించి అన్నటువంటిది మనం తెలుసుకోవాలి. రెండవది, అసలు డిఫమేషన్ అంటే ఏంటి, ఎన్ని రకాలు ఉంటుంది డిఫమేషన్ వర్తించాలి అంటే ఎలాంటి క్రైటీరియా ఉండాలి, సో ఎక్సెప్షన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సుప్రీంకోర్టు ముందుకి ఒక కేసు అన్నటువంటిది వెళ్ళింది. ఇది ఏంటి అంటే JNTU ప్రొఫెసర్ ఒక అతను ఏం చేశారంటే ది వైర్ అనే ఒక పబ్లికేషన్ సంస్థ మీద పరువు నష్టం దావాను దాఖలు చేశారు. అది జిల్లా కోర్టు నుంచి హైకోర్టుకి, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి ఇప్పుడు వచ్చిందనమాట. అయితే మనకి డిఫమేషన్ పరువు నష్టం అంటాము. అంటే ఏంటి, ఒక పర్సన్ ఎదుటి వ్యక్తి యొక్క రెప్యుటేషన్ ని కావాలని ఇంటెన్షనల్ గా పాడు చేయాలనుకున్నప్పుడు అలాంటి ఏదైతే ఆ యాక్ట్ ఉంటుందో దాన్ని మనం డిఫమేషన్ అంటాం. దీంట్లో రెండు రకాలు ఉంటాయి, సివిల్ అలాగే క్రిమినల్ డిఫమేషన్ అనేసి. అయితే సుప్రీంకోర్టు ఈ కేసులో క్రిమినల్ డిఫమేషన్ ని మిస్యూజ్ చేస్తూ ఉన్నారు. సో అలా మిస్యూజ్ చేయకూడదు. ఈ క్రిమినల్ డిఫమేషన్ ని ఇప్పుడు డీక్రిమినలైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అన్నట్టుగా చెప్పడం జరిగిందనమాట. అయితే సుబ్రమణ్యన్ స్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ 2016, ఈ కేసు అన్నటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఈ కేసులో 2016లో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, డిఫమేషన్ అంటే పరువు నష్టం ఏదైతే ఉందో ఇది కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ అన్నట్టుగా చెప్పటం జరిగింది. అది ఏ ఆర్టికల్ కింద, మనకి రాజ్యాంగంలో ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ A అన్నటువంటిది ఉంది. ఏంటిది, రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అన్నటువంటిది. దీని కింద మళ్ళీ ఆర్టికల్ 19 క్లాజ్ 2 ఇది ఏం చెప్తుంది, రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అన్నటువంటివి ఉంటాయి అని. సో ఈ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ లోనే ఈ యొక్క డిఫమేషన్ అన్నటువంటిది కూడా ఉంది అన్నట్టుగా సుప్రీంకోర్టు ఇంతకు ముందు తీర్పిచ్చింది. మళ్ళీ అదే సుప్రీంకోర్టు ఇప్పుడు ఈ డిఫమేషన్ ని డీక్రిమినలైజ్ చేయాలి అంటోంది. సో ఈ సందర్భంలో అసలు ఏంటి, నిజంగానే డీక్రిమినలైజ్ చేయాలా అన్నటువంటి క్వశ్చన్ ఇప్పుడు మన ముందుకు వచ్చిందనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు రీసెంట్ కేసెస్ కనుక మనం చూసుకుంటే రాహుల్ గాంధీ కావచ్చు, శశి థరూర్ కి సంబంధించి PM మోదీ మీద చేసినటువంటి అలిగేషన్స్, ఆ టైంలో డిఫమేషన్ ఎదుర్కోవటం, అలాగే ఇమ్రాన్ ప్రతాప్ గర్హి కేసు అన్నటువంటిది కావచ్చు. సో వీళ్ళందరూ కూడా ఇలా డిఫమేషన్ ఎదుర్కొన్నారనమాట, క్రిమినల్ డిఫమేషన్ ని. మరి అసలు డిఫమేషన్ పరువు నష్టం అంటే ఏమిటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఇంకొక పర్సన్ లేదంటే ఆర్గనైజేషన్ ఏదైనా కావచ్చు, దానికి అగెనిస్ట్ గా ఫాల్స్ స్టేట్మెంట్స్ ఇవ్వటం, అది కూడా డెలిబరేట్ గా ఇంటెన్షనల్ గా ఫాల్స్ స్టేట్మెంట్ ఇవ్వటం ద్వారా వాళ్ళ యొక్క రెప్యుటేషన్ కి భంగం వాటిల్ల చేస్తే అలాంటి పనిని మనం పరువు నష్టము లేదా డెఫమేషన్ అనేసి పిలుస్తూ ఉంటాము. అయితే ఈ డెఫమేషన్ కి సంబంధించి మనం చూస్తే ఫాల్స్ స్టేట్మెంట్స్ ఇవ్వటం, అన్ప్రివిలేజ్డ్ స్టేట్మెంట్స్ ఇవ్వటం, అది కూడా ఇంటెన్షనల్ గా ఇవ్వటం, పక్కన వాళ్ళ యొక్క రెప్యుటేషన్ ని హాని కలిగించే ఇంటెన్షన్ తో చేస్తే దాన్ని మనం పరువు నష్టం లేదా డిఫమేషన్ అనేసి పిలుస్తాం. మరి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏమేమి ఉన్నాయి అన్నటువంటి చూస్తే ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ A అన్నటువంటిది ఏం చెప్తుంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అన్నటువంటిది మనకి ఇస్తుంది. సో మనం మాట్లాడగలిగేటటువంటి ఆ హక్కుని కలిగి ఉంటాము. కానీ ఇష్టం వచ్చింది మాట్లాడవచ్చా అంటే లేదు, దానికి కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ అన్నటువంటివి ఉన్నాయి ఆర్టికల్ 19 క్లాజ్ 2 కింద. సో డిఫమేషన్ మీద కూడా ఇలాంటి రెస్ట్రిక్షన్స్ అన్నటువంటివి ఉన్నాయి. ఇష్టం వచ్చినట్టుగా పక్కన వాళ్ళ రెప్యుటేషన్ ని దెబ్బతీసేలాగా నువ్వు మాట్లాడకూడదు అన్నటువంటిది. అయితే డిఫమేషన్ కి సంబంధించి ఎన్ని రకాలు ఉంటాయి అంటే రెండు రకాలు. ఒకటి సివిల్ డిఫమేషన్, రెండు క్రిమినల్ డిఫమేషన్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ రాంగ్ చేసావనుకో, నువ్వు మానిటరీ కంపెన్సేషన్ ఇచ్చేసి దాన్ని తప్పించవచ్చు. అదే నువ్వు క్రిమినల్ డిఫమేషన్ చేసావనుకో, అప్పుడేమవుతుంది, ఫైన్ లేదంటే 2 years వరకు ఇంప్రిజన్మెంట్ వేసేటటువంటి అవకాశాలు అన్నటువంటి ఉంటాయి. సో ఇలా 2 types ఆఫ్ డిఫమేషన్ అన్నటువంటిది ఉంటుందన్నమాట. మరి ఇక్కడ చూడండి, ఫ్రీ స్పీచ్ కి డిఫమేషన్ కి ఏంటి డిఫరెన్స్, అందులోనూ ఇప్పుడు మనం చూసుకుంటే గనక ఈ డిఫమేషన్ లాస్ ఏవైతే ఉన్నాయో ఇవి మన యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కి భంగం వాటిల్ల చేసేలాగా ఉన్నాయి అన్నటువంటిది ఒకవైపు వాదన. రెండవది, మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా మనం ఎవరి మీదైనా దేని మీదైనా కామెంట్స్ చేయొచ్చా అన్నటువంటిది ఇంకొక వాదన అనమాట. సో ఇంతకుముందు సుప్రీంకోర్టు యొక్క స్టాండ్ ఏంటి అన్నటువంటిది మనం చూస్తే క్రిమినల్ డిఫమేషన్ అన్నటువంటిది కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ అన్నట్టుగా 2016లో చెప్పింది. అంతేకాదు డిఫమేషన్ అన్నటువంటిది ఇది పబ్లిక్ రాంగ్, ఇది చేయకూడదు, ఆర్టికల్ 19 క్లాజ్ 2 కింద దీనికి ఎక్సెప్షన్స్ అన్నటువంటివి ఉన్నాయి. అలాగే ప్రతి పర్సన్ కి కూడా రైట్ టు లైఫ్ కింద రైట్ టు రెప్యుటేషన్ అన్నటువంటిది కూడా ఉంటుంది. సో ఇది ఒక ఫండమెంటల్ హ్యూమన్ రైట్ కూడా.
సో డెఫమేషన్ అన్నటువంటిది కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పింది ఇంతకు ముందు అనమాట. అంతేకాదు ఇక్కడ మనం చూడాలి ఫండమెంటల్ రైట్స్ ఏదైతే ఉందో ఆ ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి అలాగే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వీటికి సంబంధించి రెండింటిని బ్యాలెన్స్ చేసేలాగా ఉండాలి. సో ఏంటి మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉండాలి, అదేవిధంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా డెఫమేషన్ ఉంటే కనుక డెఫమేషన్కి కూడా కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఉంది అన్నటువంటిది ఇంతకుముందు సుప్రీంకోర్టు చెప్పిందనమాట. సో ఇక్కడ ఒకసారి చూడండి, డిఫమేషన్ జడ్జిమెంట్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ ఉన్నాయి. అందులో ఒకటి మహేంద్ర రామ్ వర్సెస్ హరినందన్ ప్రసాద్. మరి ఈ కేసులో ఏమైంది అని చూస్తే గనక ఇక్కడ ప్లెయింటిఫ్ అలాగే డిఫెండెంట్ ఇద్దరు ఉంటారనమాట. ప్లెయింటిఫ్ అంటే ఏంటి, బాధింపబడ్డ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్లెయింటిఫ్ అంటాము. డిఫెండెంట్ అంటే ఎవరికి అగెనెస్ట్గా కేసు వేసామో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు అగెనెస్ట్గా కేసు వేసినప్పుడు నేను డిఫెండెంట్ అవుతాను, ఇంకొక పర్సన్ ప్లెయింటిఫ్ అవుతారనమాట. సో నాకు అగెనెస్ట్గా వేశారు కాబట్టి నేను డిఫెండ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు కోర్టులో. దెన్ ఇక్కడ ఏమైంది అంటే ఉర్దూలో లెటర్ని పంపించారు, ఆయనకి ఉర్దూ రాదు, చదవటం రాదని తెలిసి కూడా కావాలని ఇంటెన్షనల్గా పంపించారన్నటువంటి కేసులో డెఫమేషన్ ఉన్నటువంటిది ఇక్కడ వర్తించబడింది. రెండవది రామ్ జెఠ్మలానీ కేసు అన్నటువంటిది. ఈ రామ్ జెఠ్మలానీ కేసులో కూడా సేమ్ ఏమైంది అంటే ఇక్కడ డాక్టర్ సుబ్రహ్మణ్యన్ స్వామి ఈయన ఎవరైతే ఉన్నారో అతను ఫాల్స్గా అలిగేషన్స్ చేశారనమాట. వేరే ఒక బ్యాండ్ కంపెనీ నుంచి మీరు బ్రైబ్ తీసుకున్నారు అన్నట్టుగా అలిగేషన్స్ చేసినటువంటి నేపథ్యంలో ఈ కేసు అన్నటువంటిది ఫైల్ అయింది. మూడవది శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్, చాలా ఇంపార్టెంట్, మనం చాలాసార్లు చదువుకుని ఉంటాం కూడా. సో ఇది ఏంటి, సెక్షన్ 66A ఆఫ్ ఐటీ యాక్ట్లో దాన్ని కొట్టివేయటం జరిగింది. ఏమని, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అన్నటువంటిది కంపల్సరీ ఉండాలి. సో మనం ఇప్పుడు ఆన్లైన్కి సంబంధించి కంటెంట్ ఏదైతే చేస్తున్నామో అఫెన్సివ్ మెసేజ్ ఎంతవరకు పెట్టచ్చు అన్నటువంటి దాని మీద కూడా లిమిట్ అన్నటువంటిది ఉండాలి. కానీ అసలు ఏ మెసేజ్ పెట్టకూడదు, ఏదున్నా కూడా తప్పు అన్నటువంటిది కరెక్ట్ కాదు, అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్కి భంగం వాటిల్లు చేస్తుంది అన్నట్టుగా సెక్షన్ 66A ఆఫ్ ఐటీ యాక్ట్ని కొట్టివేయటం జరిగింది సుప్రీంకోర్టు. సో ఇవన్నీ దీనికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ అనమాట. అయితే ఇక్కడ చూడండి, మనకి డెఫమేషన్కి సంబంధించి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951లో కొన్ని ప్రొవిజన్స్ అన్నటువంటివి ఉన్నాయి. సో ఏంటి, సెక్షన్ 8(1). సో ఇది ఏం చెప్తుంది అన్నటువంటిది చూస్తే కన్విక్షన్ ఫర్ సర్టెన్ అఫెన్సెస్. ఎలాంటి అఫెన్సెస్ అవి, ఒకవేళ ఎనిమిటీని అది ప్రమోట్ చేసేలాగుంటే, లేదు బ్రైబరీని ప్రమోట్ చేసేలా ఉంటే, లేదు అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ని ప్రమోట్ చేసేలాగా ఉంటే అప్పుడు ఒక పర్టికులర్ ఎంపీని కానీ ఎమ్మెల్యేని కానీ డిస్క్వాలిఫై చేయవచ్చు అని ఈ సెక్షన్ చెప్తుందనమాట. అట్లానే సెక్షన్ 8(3) అన్నటువంటిది. సో ఇది ఏంటి, ఎవరికైనా ఒక పర్సన్ కనుక మోర్ దాన్ 2 years వాళ్ళకి జైలు శిక్ష అన్నటువంటిది పడితే సో అప్పుడు వాళ్ళని డిస్క్వాలిఫై చేయవచ్చు అన్నట్టుగా ఇది చెప్తుందనమాట. అట్లానే మనకి గ్రేస్ పీరియడ్ ఉంటుంది. అంటే ఏంటి, ఇప్పుడు డిస్క్వాలిఫికేషన్ ఇచ్చినంత మాత్రాన అది అప్లికబుల్ అయిపోదు, వాళ్ళకి 3 months టైం ఉంటుంది. సో వాళ్ళు కావాలనుకుంటే అపీల్ చేసుకోవచ్చు. సో ఇది డిఫమేషన్ వచ్చినప్పుడు అలాగే డిస్క్వాలిఫికేషన్ అయినప్పుడు ఎలాంటి ప్రొవిజన్స్ ఉన్నాయి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో అన్నటువంటిది. సో సమ్మరీ కనుక మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, ఈ క్రిమినల్ డిఫమేషన్ని డీక్రిమినలైజ్ చేయాల్సినటువంటి ఆవశ్యకత అన్నటువంటిది ఏర్పడింది అనేసి. అదే సుప్రీంకోర్టు 2016లో ఈ డిఫమేషన్ని కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ అన్నట్టుగా కూడా చెప్పింది. సో దీని మీద మీ వ్యూ ఏంటి అన్నటువంటిది మీరు కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.